ఇలా చెప్తానని ఎవరు కూడా బాధపడకండి. ఎందుకంటే ప్రతి బొంకులోనే ఆయిల్ కొడుతున్నారు, బండ్లకి, కార్లకి, లారీలకి, బస్సులకి, ప్రతి ఒక్కరికి. కానీ బండ్లకి, కార్లకి ప్రతి ఒక్కరు కొట్టండి. ఎందుకంటే పులిగా కొట్టండి. ఎంత కొట్టుకుంటారో అంత పులిగా కొట్టండి. కానీ వాటర్ బాటిల్లోని 100 లీటర్ క్యాన్లోని, 50 లీటర్ డబ్బాల్లోని ప్రతి ఒక్కరు క్యాన్లోని కొట్టకండి. ఎందుకంటే ఆ బండి ఉన్నవారు అయితే ప్రతి ఒక్కరు బండి వేసుకొస్తారు, కార్ వేసుకొస్తారు, బస్సు వేసుకొస్తారు. లోకల్గా ఆయిల్ అమ్ముకున్నారు ఏంటంటే మన అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు మన మీదే ఆ రూపాయి వచ్చించేస్తారు. లీటర్కి 100 రూపాయలు అయితే అక్కడ లీటర్ 150 రూపాయలు కనిపించారు. అందువల్ల ఎందుకంటే మోసపోయింది మనమే. వాళ్ళకి ఆయిల్ కొట్టి ప్రభుత్వం నుండి ఆయిల్ ఫ్రీగా వచ్చే వరకును, ప్రతి ఒక్కరికి దొరికేంత వరకును బాటిల్లో డబ్బాలు ఆయిల్ కొట్టకండి వేసేసి. ఎందుకంటే మనమే నష్టపోతున్నాం. అది ఆలోచించండి. రోడ్ల మీద దొరికే ఆయిల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మరి న్యాయంగా అమ్మట్లేదు, మరి అన్యాయంగా అమ్ముతున్నారు. 100లో 70% అన్యాయంగా అమ్ముతున్నారు, 30% న్యాయంగా అమ్ముతున్నారు. అది ఆలోచించండి. కొద్దిగా నష్టపోయేది మనమే.